ఓం మహాగణపతే నమః. మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు వీరికి అందరికీ అన్ని రాష్ట్రాల వారికి దాదాపుగా కుజ సంచారం కనుక మనం గమనించినట్టయితే వీరికి మనకి మీన రాశి మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా బుధ రవులు మనకు చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక చూసినట్టయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా మిథున రాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక శని మనకు మీన రాశిలోనే సంచారము, గురువు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే వీరికి కుజుడు చాలా చక్కగా ఉన్నాడు. 10వ తేదీ వరకు చాలా చక్కటి ఫలితాలు మనకు కుజుడు ఇస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా చాలా చక్కగా ఉన్నాడు. మాసం మొత్తము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. గురువు ఎలాగో 2వ స్థానంలో సంచారము, గురుగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంది. తర్వాత శని కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి శని గ్రహం యొక్క సంచారం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి లాభము, అన్ని విధాల లాభము కనిపిస్తుంది. కోరికలు అనేవి నెరవేరుతాయి. ముఖ్యంగా కుజుడు 2వ అధిపతి, అదేవిధంగా 7వ అధిపతి అయినటువంటి కుజుడు వీరికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మనకి సంబంధించినటువంటి విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. ప్రేమకు, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో లాభకరంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార పార్ట్నర్స్ కానీ ఇతరుల వల్ల కానీ మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు మనకు చక్కగా అధికంగా వీరికి కనిపిస్తున్నాయి. ఇక శుక్రుడు కూడా చాలా చక్కగా ఈ మాసం మొత్తము ఉంటున్నాడు. కాబట్టి మంచి లగ్జరీ కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మే మాసంలో వృషభ రాశి వారు పొందుతారు. ముఖ్యంగా శుక్రుడు 1వ అధిపతి, 6వ అధిపతి. ఇతను వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా మిథున రాశిలో 2వ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు. కాబట్టి లగ్జరీ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం బాగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. 6వ అధిపతి కాబట్టి ప్రయాణాలు చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏదైనా కోర్టు కానీ లీగల్ వ్యవహారాలు కానీ ఉన్నా కూడా వాటిలో కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం కూడా మీరు చక్కగా సేవిస్తారు. ఇక శని గురువులు కూడా మీకు చాలా చక్కగా ఉన్నారు. శని గురువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురు బలం ఉంది, ధనలాభం కనిపిస్తుంది. లాభాధిపతి 2వ స్థానంలో సంచారము ధనం విషయంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శని కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. మీకు భాగ్యాధిపతి, అదేవిధంగా దశమాధిపతి, కెరీర్కు సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు శని. కాబట్టి శని కూడా లాభంలో ఉన్నాడు. కాబట్టి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే కాస్త మెంటల్ ప్రెషరు అనేది కూడా మనకు ఉంటుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కగా ఉంటుంది. మీరు యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకుని తద్వారా మంచి ఫలితాలు ఈ మాసంలో ఇంకా ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. మే మాసంలో 12 రాశుల వారికి మనము పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్క రాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలత ప్రతికూలతను బట్టి మనం పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శుక్రరాహు అనుకూలంగా ఉన్నారు. సూర్య, బుధ, మంగళుడు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతిరోజు ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పఠించండి. తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక ఈ మే మాసంలో కనుక చూసినట్టయితే వీరికి సూర్యుడు, బుధుడు, మంగళుడు వీరికి కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే గురు, శనులు వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా గనక పఠించినట్టయితే వృషభ రాశి వారు ఈ మే మాసంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలు మనం మే మాసంలో కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి
గురు శని రాహు కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు కుజుడు కేతువు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ కర్కటక రాశి వారికి పరిహారాలు మనం గమనించినట్టయితే వీరికి కుజుడు గురువు శని రాహుకేతువులు అంతగా ఈ మాసంలో అనుకూలంగా లేరు. అయితే ఈ కర్కటక రాశి వారికి రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే వీరు ప్రతి మంగళవారము హనుమాన్ చాలీస కనుక పఠించినట్టయితే కర్కటక రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ప్రతికూలత ఏదైతే ఉందో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మన కర్కటక రాశి వారికి పెరుగుతుంది. ఇక సింహరాశి వారి పరిహారాలు ఈ మే మాసంలో చూసినట్టయితే మనకు సింహరాశి వారికి కుజుడు ముఖ్యంగా అనుకూలంగా లేడు. శని రాహు కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి శనీశ్వరుని ఆరాధించండి. సింహరాశి వారు ముఖ్యంగా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతి శనివారము శనీశ్వరుని ఆరాధించండి, లేదా ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి శుక్ర రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతి బుధవారము విష్ణు సహస్రనామము పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ప్రతి సోమవారము మనకు మహాశివుని ఆరాధించండి, లేదా మహాశివుని యొక్క గుడికి వెళ్ళే ప్రయత్నం చేసి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనము తులారాశి వారి ఒక పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ మే మాసంలో చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మన కుజుడు శుక్రుడు గురువు శని కేతువు ఈ గ్రహాలన్నీ కూడా తులారాశి వారికి చక్కగా అనుకూలంగా ఈ మే మాసంలో ఉన్నారు. అయితే రవి బుధ రాహువులు ఈ 3 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీరు రావుకు సంబంధించినటువంటి అంటే మనకు రావు పూజ కానీ చేసినట్టయితే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనీశ్వరుని ఆరాధించినట్టయితే కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా చక్కగా రవి అదేవిధంగా కుజుడు శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క సంచారంలో. అయితే బుధ గురు శని రాహు కేతువులు మాత్రం అంతగా అనుకూలమైనటువంటి సంచారంగా ఈ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి లేదు. కాబట్టి వీరు ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించండి, లేదా ప్రతి శనివారము మీరు శనీశ్వరుని కనుక ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక ఈ మే మాసంలో చూసినట్టయితే ధనుసు రాశి వారికి సూర్య బుధ గురు రాహు ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కుజుడు శుక్రుడు శని కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు కూడా ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే హనుమాన్ చాలీసా పఠించినట్టయితే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి పూజ అంటే మహాలక్ష్మిని ఆరాధించడం శుక్రవారం ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి. బుధవారం రోజు ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. లేదా కనీసం బుధవారం అన్న విష్ణు సహస్రనామం వినడము లేదా పఠించడం కనుక చేసినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సూర్య బుధ గురు రాహు కేతువులు వీరికి అనుకూలంగా లేరు. మకర రాశి వారికి కుజ శుక్ర శనులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నారు. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఈ మాసంలో చూసినట్టయితే కుంభరాశి వారికి సూర్య కుజ శుక్ర గురులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నారు. బుధ శని రాహు కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు శనీశ్వరుని ఆరాధించండి. శనివారం రోజు హనుమంతుని పూజించండి, లేదా శనీశ్వరుని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి.
ప్రతికూలతమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి బుధ మంగళ శని రాహువులు అంతగా అనుకూలంగా లేరు. సూర్య శుక్ర గురు కేతువులు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నారు. కాబట్టి వీరు విష్ణు సహస్రనామం పఠించండి ప్రతిరోజు, చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించినా కూడా ఈ మాసంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.